హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఈరోజు నేను నా ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ వడ్డానంతో స్టార్ట్ చేద్దాం. ఇది సీజెడ్ వడ్డానం చూస్తున్నారు కదా, చాలా బాగుండిద్ది. లక్ష్మీదేవి అండ్ ఏనుగులతో చాలా బాగుంటుంది అనమాట. కింద అలా పర్ల్స్ హ్యాంగ్ అవ్వడమే ఈ వడ్డానం స్పెషాలిటీ. నాకు పెళ్ళికి మంచి లుక్ అయితే ఇచ్చింది. నేను ఇది 3000కి అయితే తీసుకున్నాను. ఎవ్రీ సాటర్డే మా ఊరికి ఒక అంకుల్ అయితే వస్తారు ఇలా జ్యువెలరీ తీసుకొని. సో ఆయన దగ్గర తీసుకున్నాను అనమాట. ఆయన దగ్గర జ్యువెలరీ చాలా బాగుండిద్ది. ఇది వచ్చేసి నా సెకండ్ వడ్డానం. ఇది నేను శుభమస్తు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక శారీ నచ్చింది. ఆ శారీకి వడ్డానం పెట్టుందనమాట. సో ఆ శారీ 800 విత్ వడ్డానం. సో బాగా అనిపించి తీసుకున్నాం అనమాట. ఈ వడ్డానం కూడా చాలా బాగుండిద్ది. చూస్తున్నారు కదా, ఇలాగ మంచి నెమళ్ళ డిజైన్తో కిందలాగా చైన్స్ హ్యాంగ్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట. పాత మోడలే, బట్ నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఆ నెమలి డిజైన్ ఇవన్నీ నేను ఫస్ట్ అయితే ఇది ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ మా మమ్మీ మళ్ళీ ఆ ఫస్ట్ వడ్డానం చూసి అది పెళ్ళికి చాలా బాగుంటుందని అది కూడా కొన్నారనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఈ అరవంకి. నాకు చిన్నప్పటి నుంచి అరవంకి అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని అరవంకి పెట్టుకోవాలి బాగా రెడీ అయినప్పుడు అని. నా మెచ్యూర్ ఫంక్షన్కి కొన్నారు, కాకపోతే సింపుల్ది అనమాట. అవి బాగా చిన్నది, సో అప్పుడు సన్నగా ఉండేదాన్ని కాబట్టి సో అది యూజ్ అయ్యేది. పెళ్ళికి మాత్రం ఇది కొన్నారనమాట అమ్మ. నాకు బాగా నచ్చింది ఇది. ఇది నాకు 1500 అలా అయితే వచ్చిందనమాట. అయితే అతను 2000 చెప్పారు, 1500కి ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, సేమ్ గోల్డ్లో ఉన్న డిజైన్ లాగే ఉంది. సో పెట్టుకుంటే అయితే ఇలా ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ ఇవేమీ గోల్డ్ కాదు, కాకపోతే యాజ్ ఏ మిడిల్ క్లాస్ గర్ల్ లాగా నాకు ఇవే గోల్డ్ అనమాట. సో పెళ్ళికి ఇవి పెట్టుకుంటే నాకు మంచి లుక్ అయితే వచ్చింది. సో అరవంకి అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అరవంకి అండ్ వడ్డానం రెండు ఒక సెట్లా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి నా బుజ్జి చోకర్ అనమాట. పెళ్ళికి నాకు మంచి లుక్ వచ్చిందనమాట. నాకు ఇలాగా చిన్నగా డిజైన్ ఉండి పర్ల్స్ హ్యాంగ్ అయ్యి ఉంటే చాలా ఇష్టం. నేను ఆ రోజు చూసిన అన్ని చోకర్స్లో కల్లా నాకు ఇదే బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే నా నెక్ చిన్నది, సో చిన్న చోకరే బాగా సెట్ అవుతుంది. అంటే జ్యువెలరీ ట్రెండింగ్లో ఉందా అనే దానికంటే మనకి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలనేది నా పాయింట్. సో ఈ చోకర్ అయితే నాకు బాగా నచ్చింది. విత్ ఇయర్ రింగ్స్ నాకు 600 అలా ఇచ్చారనమాట. అంటే ఆయన 1200 అలా చెప్పారు. సో ఊర్లో బేరం ఆడితే ఎలా ఉంటుందో తెలుసు కదా. సో 600కి అయితే ఈ చోకర్ వచ్చింది. చాలా బాగుండిద్ది. నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నా లాంగ్ హారం అనమాట. నేను పెళ్ళి ఫిక్స్ అయ్యాక అప్పుడు కొనుక్కున్నా ఇది. అంటే ఒక్కొక్కసారి తీసుకున్నాను. దీని కింద కూడా పర్ల్స్ హ్యాంగ్ అయ్యి ఉంటే బాగుండేది, కాకపోతే గోల్డ్ కలర్ పర్ల్స్ అయితే హ్యాంగ్ అయ్యాయి. సో ఇది హెవీ డిజైన్ కాదండి, చాలా సింపుల్ డిజైన్ అనమాట. నాకు బాగా సూట్ అవుతుంది అనిపించి ఇదే నేను తీసుకున్నాను. చాలా బాగుండిద్ది. మొత్తం సీజెడ్ స్టోన్స్తో దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ అవన్నమాట. కొంచెం పెద్దవి అయ్యాయి, బట్ ఓకే, బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పటికి 3 ఇయర్స్ అయింది, బట్ స్టిల్ ఒక్క స్టోన్ ఊడలేదు అండ్ కలర్ కూడా పోలేదన్నమాట. మనం జ్యువెలరీ మెయింటైన్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో వెనకాలైతే ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ చోకర్ అనమాట. ఇది మనం పిల్లలకి వడ్డానంలో కూడా పెట్టవచ్చు. భలే ఉంది కదా, ఇలాగ స్ట్రైట్గా. సో చాలా బాగుండిద్ది అనమాట సింపుల్గా. ఇది నేను రిసెప్షన్లో పెట్టుకున్నాను. సో ఇలా ఉంటుంది. దీనికి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, బట్ అవి ఎక్కడ పడిపోయాయి. ఇదైతే నాకు 900 అలా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నా బుట్టలు. ఈ బుట్టలు అయితే నాకు బాగా సెట్ అయ్యాయి అనమాట. కింద అలా పర్ల్స్ హ్యాంగ్ అయ్యి మొత్తం అన్నిటికీ ఒక మంచి సెట్ లాగా అనిపించింది. పైన దుద్దు చిన్నది, సో నా చెవికి బాగా సెట్ అయ్యాయి. ఇవైతే మ్యాటీలు కూడా మంచి డిజైన్తో వచ్చింది. ఆ రెండు పెట్టుకుంటే లుక్ భలే ఉంటుంది కదా. సో నేనైతే పెళ్ళికి ఇది, ఇంకా చెంపస్వరాలు ఉన్నాయి, అవైతే ఇంకా బాగుంటాయి అన్నమాట. మొత్తాన్ని పర్ల్స్ హ్యాంగ్ అవ్వడం వల్ల బాగా సెట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి నా చిన్న పాపిడి బిళ్ళ అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, చాలా చిన్నగా ఉండిద్ది. అంటే నా ఫేస్కి బాగా సెట్ అవుతుంది అనమాట. నేను ఫస్ట్ అవే చూస్తే ఏవి ట్రెండింగ్ ఉన్నాయి అనే దానికంటే కూడా. సో చూస్తున్నారు కదా, అది పెట్టుకుంటే నీట్గా నా ఫేస్కి కరెక్ట్గా సరిపోతుంది. సో అందుకని నేను అలా చిన్నగా ఉన్నది తీసుకున్నాను అనమాట. ఇది డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా నేను అంకుల్ దగ్గర తీసుకున్నాను. నాకు 180 రూపీస్ అనుకుంటా పడింది. నాలో చిన్న ఫేస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి చిన్న పాపిడి బిళ్ళ అయితే బాగా సెట్ అవుతుంది. అంటే పెద్దవైతే అంత బాగోదు. నెక్స్ట్ నా ఫేవరెట్ చెంపస్వరాలు. నాకు చెంపస్వరాలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అవి పెట్టుకోనగానే మంచి తెలుగు అమ్మాయి లుక్ వస్తుందన్నమాట. ఇవి నేను పెళ్ళికి తీసుకున్నాను. పైన 2 లైన్స్ ఆఫ్ పర్ల్స్ వస్తాయి, కిందేమో నెమళ్ళు వచ్చి దాని కింద మళ్ళీ పర్ల్స్ హ్యాంగ్ అవుతాయి.
సో చూస్తున్నారు కదా, భలే నిండుగా ఉంటాయి ఈ చెంపసవరాలు పెట్టుకుంటే. నాకు అన్ని రకాల చెంపస్వరాలు ట్రై చేయాలని కోరిక అనమాట. సో చూడాలి. ఇవైతే 1200 చెప్పారు, 600కి ఇచ్చారు. ఇది వచ్చేసి ఇంకొక చిన్న చాకర్ అనమాట. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. అక్కడ పర్ల్ మిస్ అయినట్టుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మినీ చాకర్ అనమాట. అంటే అనార్కలి మీదకి బాగుంటాయి అన్నమాట. సో ఇవి నాకు 200 అలా పడింది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నా ఇంకొక మినీ హారం. పెళ్ళిలో ఇది కూడా అమ్మ వేసుకున్నారనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఆ పైన అలా మంచి సీజెడ్ స్టోన్స్తో చాలా బాగుంటుంది. ఇవేంటంటే మనం యూస్ చేసిన తర్వాత మంచిగా బబుల్ ర్యాప్ పేపర్లో ర్యాప్ చేస్తే బాగుంటుంది అనమాట. అంటే పాడవకుండా ఉంటే స్వెట్కి ఇది అవ్వకుండా. సో ఇవైతే కలర్ పోలేదు, స్టోన్స్ కూడా ఊడలేదు. ఇది కూడా అంకుల్ దగ్గర తీసుకున్న, నాకు 800 అలా పడింది. అండ్ నాకు రీసెంట్ ఫేవరెట్ ఈ మ్యాట్ ఫినిషింగ్ బుట్టలు అనమాట. నేను ఇవి 200కి తీసుకున్నా. వర్తో కదా మీరే చెప్పాలి. కింద అయితే అలా మంచి 2 కలర్స్ వచ్చాయి. ఫ్రెండ్స్, ఇది నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్. సో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.